దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు రెట్టింపు నుండి 8 తక్కువ మరియు దాని చుట్టుకొలత 56 మీటర్లు అయిన దాని వైశాల్యము ఎంత? సో దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు తెలియదు కాబట్టి ఫస్ట్ వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవు రెట్టింపుకు 8 తక్కువ అంటే 2x - 8 అవుతుంది. సో చుట్టుకొలత 56 మీటర్లు ఇచ్చినాడు కాబట్టి చుట్టుకొలతకు సూత్రము 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు = 56. సో నెక్స్ట్ 2 ఇంటూ పొడవు అంటే 2x - 8 ప్లస్ వెడల్పు x = 56. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 × 2 2 2 4 2 8 16 2x ప్లస్ x 3x - 8 = 28. 8ని అవతలకు పంపిస్తే 3x = 28 ప్లస్ 8 అవుతుంది. 3x = 28 ప్లస్ 8 కలిపితే 36. 3 × 3 3 × 3 3 2 6. సో x = 12 మీటర్లు వచ్చింది. ఇది వెడల్పు. నెక్స్ట్ పొడవు కనుక్కోవాలి. సో పొడవు = 2 ఇంటూ x - 8. 2 ఇంటూ x అంటే 12 కాబట్టి 2 12 24 - 8 తీసివేస్తే 16 వస్తుంది. సో పొడవు 16 మీటర్లు. అప్పుడు వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు. పొడవు 16 మీటర్లు ఇంటూ వెడల్పు 12 మీటర్లు. సో 12 6 72 12 1 12 1 7 19. సో కాబట్టి వైశాల్యము 192 చదరపు మీటర్.